ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మనందరికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మరి ఫండ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడాను ఇన్సైడ్ అసలు ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో దీని ద్వారానే మనకి రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అయితే టిల్ మార్చ్ 2025 వరకు ఏ సెక్టార్స్లో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారో వాటి గురించి వాళ్ళు మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. సార్, ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. అవును సార్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు అసలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏ సెక్టర్స్లో ఎలా, అది మనం క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవాలనుకుంటే అండ్ ప్రస్తుతం టిల్ మార్చ్ 2025 వరకు ఎట్లా ఉంది ఏంటి అసలు ఆ వెబ్సైట్ కావచ్చు, ఆ డీటెయిల్స్ మీరు ఏం చెప్పగలరా? ఎక్కువ మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సెక్టార్ లో ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు అంటే సో ఆ సెక్టర్ లేదా మ్యాటర్ ఉందన్నమాట. అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఎఫ్ఐఎస్ అయినా లేదా డిఐఎస్ అయినా సరే వాళ్ళు ఏదైనా బై చేస్తున్నారు అంటే వాళ్ళు హెవీగా బై చేస్తారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ సెక్టర్ నుంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చాలా పెద్దగా ఉంటాయి, వాటికి బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అందుకని చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. సో న్యాచురల్ గానే వాళ్ళు ఏదైనా సెక్టర్ లో అడుగు పెట్టారు అంటే ఆ సెక్టర్ నెక్స్ట్ 2-3 years వరకు లీడింగ్ లో ఉంటుందని అర్థం. ఇప్పుడు మార్చి 2025 మనం చూసుకుంటే కనుక ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ 50 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వాళ్ళందరూ హెవీగా ఇన్వెస్ట్ చేసిందంటే ఎనర్జీ మీద ఆల్మోస్ట్ 1.6 lakhs crore అమౌంట్ ని అచ్చం ఎనర్జీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఏదైనా కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ఆల్టర్నేట్ ఎనర్జీ కావచ్చు, లేదా క్లీన్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికైతే వాళ్ళు ఎనర్జీ సెక్టార్స్ హ్యూజ్ డిమాండ్ రాబోతుందని చెప్పేసి వాటి మీద హెవీగా ఇన్వెస్ట్ చేశారు. సెకండ్ లీడింగ్ ఫినాన్స్ అంటే బ్యాంక్స్, అన్ని నాన్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్స్, ఫిన్టెక్ ఇలాంటివన్నీ. తర్వాత హెల్త్ కేర్, థర్డ్ లీడింగ్ లో హెల్త్ కేర్ సెక్టర్ ఉంది. అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ ఆల్మోస్ట్ 57,000 crores ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఆటోమొబైల్ అండ్ స్పేర్ పార్ట్స్ అనమాట, దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ టెక్నాలజీ, ఐటీ అనేది 5th బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు. ఒకప్పుడు అది నెంబర్ 2, నెంబర్ 3 లో ఉండేది. అదే కదా 5th కి వెళ్ళిపోవడం ఏంటి సార్? అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి అంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళు చూసుకుంటారు, మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీస్ బట్టి వాళ్ళు పెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి అని చెప్పేసి వచ్చిన తర్వాత అవి ఏ నిలబడితే మనకు తెలియదు అనమాట. అందుకని సేఫ్టీగా అని చెప్పేసి వాళ్ళు ఫినాన్స్ లో పడేసుకుంటున్నారు. అందులో రెండోది ఫినాన్స్ అండ్ ఎనర్జీ హెల్త్ కి రిమోట్ లోకల్ డొమైన్స్. అవి ఈ ఇన్ఫ్లేషన్ పెద్ద ఎఫెక్ట్ చేయలేవు వాటిని. ఐటీ అలా కాదు, వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ నడుస్తుంది కదా, ఎందుకని సేఫ్టీ అని చెప్పేసి అందుకని ఆ సెక్టర్ బాగా డల్ అయింది మధ్య. రీజన్ అదే. నెక్స్ట్ రిటైల్ అండ్ అదర్ సర్వీసెస్, ఐటీ తర్వాత తక్కువ ఇన్వెస్ట్ చేసింది. అంటే తర్వాత ఎఫ్ఎంజీసీ బాగా, ఎఫ్ఎంసీజీ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గుడ్స్, అది బాగా తగ్గించారు. తర్వాత కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెమికల్స్, మెటల్స్, ఇట్లా రాను తగ్గించుకుంటూ వస్తుంటా. అఫ్ కోర్స్ సెక్టర్స్ కూడా కొన్ని చిన్నవి ఉంటాయి అనమాట. మైనింగ్ సెక్టర్ చాలా చిన్నది ఇండియాలో, అందుకని అమౌంట్ కూడా తక్కువ పెడతారు. మొత్తం మీద అయితే మెజారిటీ మనీ తీసుకెళ్లి ఎనర్జీ అండ్ ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆటోమొబైల్స్, ఐటీ, రిటైల్ వీటిలో పెట్టారు ఎక్కువ. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రీసెంట్ గా మరి డిఫెన్స్ ఇదంతా వీటిలో అసలు ఏం లేదు సార్. డిఫెన్స్ అంటే చాలా చిన్న సెక్టర్ అండి. ఇండియా మొత్తం మీద 15 కంపెనీలు ఉన్నాయి, జస్ట్ 15 కంపెనీలు. నిన్న నేను స్టడీ చూసాను సార్ న్యూస్ పేపర్ లో. ఒకప్పుడు ఇండియాలో మనము యాక్చువల్ ఇంపోర్ట్ చేసుకునేవారు అన్నమాట, కానీ ఇప్పుడు 34% మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదర్ కంట్రీస్. మొత్తం మీద 70% అచ్చం ఇండియాలోనే రీప్లేస్ చేసింది. మిగతా 30% ఉంటే మొత్తం 100% రీప్లేస్ అయినట్టే. అవును. సో లాస్ట్ 10 years నుంచి ట్రై చేస్తే ఇప్పటికి వాళ్ళు 70% రీప్లేస్ చేయగలిగారండి. అది 1 day అయింది కాదు. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 70% రీప్లేస్ చేయగలిగారు. అంటే ముందు రోజుల్లో అది మేబీ 90 రావచ్చు. ఓకే. సో ఇక లార్జ్ సెక్టర్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన టాప్ 5 లో ఐటీ వరకు, రిటైల్ వరకు, అవును. డిఫెన్స్ చాలా చిన్న సెక్టర్, అంత పెద్దది కాదు. అసలు ఇండియాలో ఉన్న కంపెనీస్ 15 దాకా ఉంటాయి, బట్ ఇక్కడ ఎనర్జీ చాలా ఉన్నాయి. సో ఎవ్రీబడి ఇస్ ఫోకసింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రానిక్స్, ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తూ ఉన్నారు, సోలార్ కావచ్చు. సో వీటన్నిటి మీద కూడా మంచి స్కోప్ ఉందని చెప్పి అనుకోవచ్చు.
సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అంటారు. సో సూపర్ సార్. సో అయితే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ETF సంబంధించి మీరు మన సుమన్ టీవీ తరపు నుంచి వెబినార్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, నేర్చుకోవాలనుకున్నట్లయితే సో మీరు అటెండ్ అవ్వచ్చు. సో మీ మాటలో కూడా చెప్పండి, ఎలా ఉండబోతుంది వెబినార్ అంటే ఏం చెప్తారు? ప్రతి మంత్ మనం 1 లేదా 2 కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి కూడా మనం నెక్స్ట్ వీకెండ్ లో కండక్ట్ చేయబోతున్నాం. సో దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబోతున్నాం. సూపర్. సో గైస్, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ సంబంధించి 2 గంటల పాటు మీకు వెబినార్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులోనే మీకు డౌట్ సెషన్ కూడా ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరామరెడ్డి గారే మీకు క్లియర్ గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయలేము అని అనుకున్నా కూడాను మన ఛానల్లో ప్రతిరోజు కూడాను మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వాటిని ఫాలో అయ్యి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇండివిజువల్గా కనుక మీరు ఎదగాలి, ఇండివిజువల్గా మీరు వాళ్ళకి పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటూ ఇండివిజువల్గా ఎదగాలి అనుకున్నట్లయితే కనుక ఆబ్వియస్లీ ఈ యొక్క వెబినార్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్. మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.